జనగామ జిల్లాలో 2 రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. రఘునాథపల్లి నుంచి నర్మెట్ వైపు పులి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. పూణే రెస్క్యూ టీం సహాయంతో డ్రోన్లు, ట్రాప్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న డిఎఫ్ఓ లావణ్యతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. వారాలుగా తెలంగాణలోని జిల్లాలో తిరుగుతున్న పెద్ద పులి జనగామ జిల్లాలో ప్రవేశించింది. రఘునాథపల్లి మండలంలోని మండలగూడెంలో ఒక లేగదూడని చంపింది. ప్రస్తుతం పులిని ట్రాక్ చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. డిఎఫ్ఓ లావణ్య గారు. మేడం నమస్తే. ఏంటి ట్రాక్ చేస్తారా? ఎటు వెళ్ళింది? పులికి సంబంధించిన డీటెయిల్స్ ఏం దొరికాయి మీకు? సో మనకి గత 2 రోజుల నుంచి మన జనగాం జిల్లాలో పులి సంచారం జరుగుతుంది. సో మనం పులి సంచారంలో భాగంగా దాన్ని ట్రాకింగ్ అనేది నిన్నటి నుంచి జరుగుతుంది. మార్నింగ్ టైంలో మనం ఇండైరెక్ట్ సైన్స్ అంటే పులి పాదముద్రలు సహకారంతో మనము పులి ఎటువైపు వెళ్ళింది అనేది ట్రాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి రఘునాథపల్లి సైడ్ నుంచి నార్మెట్ట సైడ్ వెళ్ళింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మనకి ఈవినింగ్ వరకు ఎటు వెళ్ళింది అనేది ఒక కన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ వస్తుంది. అండ్ దానిలో భాగంగా మనము ప్రజలకి అప్రమత్తంగా ఉండాల్సిన సూచనలు కూడా మన తరపు నుంచి అవగాహన కల్పించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజలు చేయకూడని పనులు, చేయవలసిన పనులు అండ్ పులి సంచారం ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ట్రాప్ కెమెరాలో ఎక్కడ కనిపించిందా పులి? ఎక్కడన్నా ఓన్లీ క్యాటర్ కిల్లర్ గానే ఉందా? ఒక మానిటర్గా మారే అవకాశం ఉంటుందా? దాన్ని ట్రాక్ చేయడం ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో మనకి ఇప్పటి వరకు ఓన్లీ నిన్ననే మన జనగాం జిల్లాలో పులి సంచారం అనేది మొదలైంది. సో ఇప్పటి వరకు మనకి ఎటువంటి క్యాటిల్ కిల్ జరగలేదు. ఓన్లీ నిన్న నైట్ మాత్రమే జరిగింది. అండ్ మనం దానికోసము కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది. ఆల్సో మనకి డ్రోన్ కెమెరాస్, ఇన్ఫ్రారెడ్ డ్రోన్ కెమెరాస్ ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో అండ్ నైట్ టైంలో వాటిని మానిటర్ చేయడానికి డ్రోన్ కెమెరాస్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో దాని పగ్ మార్క్స్ కూడా చూసారు కదా, ఏంటి అసలు దాని పులికి సంబంధించిన డీటెయిల్స్ ఏం గమనించారు? సో మనకి పగ్ మార్క్స్ ప్రకారము 2 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి, అది ఎటువైపు డైరెక్షన్లో వెళ్ళింది అనేది తెలుసుకోవచ్చు అండ్ దాని యొక్క ఏజ్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో పాదముద్రల ప్రకారము మనకి ఇంతకుముందు జిల్లాలో సంచరించినప్పుడు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పులి యొక్క ఏజ్ 4.5 years సబ్ అడల్ట్గా నిర్ధారించడం జరిగింది. సో దాని ప్రకారమే మనం ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మేడం ములుగు శివారులకు వెళ్ళే అవకాశం ఉందా? అటే ప్రాంతం వేటగాళ్ళు కూడా ఎక్కువ ఉండే ప్రాంతం ఇదంతా. గతంలో పుల్ల వేటాడినటువంటి హిస్టరీ ఉంది. సో ఏంటి పులికి రక్షణ ఎట్లా కనిపిస్తారు? ప్రజలకి ఎట్లా రక్షణ కల్పిస్తారు? ఏం చెప్తారు? సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పులికి రక్షణ అంటే మనము అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అండ్ మన అటవీ శాఖ తరపు నుంచి అండ్ అందరి తరపు నుంచి విజ్ఞప్తి చేయగలిగింది ఏంటి అంటే, మీరు క్యాటిల్ కిల్ అయితే దానికి కంపెన్సేషన్ ఇమీడియట్గా మనం ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఎట్ ద మ్యాక్స్ 48 hours మేము కాంపన్సేషన్ పే చేయడానికి ప్రయత్నం చేస్తాము. దానిలో భాగం కాబట్టి మీరు పులికి ఎటువంటి హాని కలిగించకూడదు అని చెప్పేసి మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే పులి అనేది మనకి షెడ్యూల్ 1 యానిమల్. సో పులిని వేటాడడము అదంతా కూడా మనకి జైలు శిక్ష అండ్ భారీ జరిమానా కూడా వేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైము పులి వల్ల ప్రజలకి ఎటువంటి హాని కలగకుండా మేము చేయవలసిన జాగ్రత్తలు, సూచనలు అన్నీ కూడా చేస్తున్నాము. అండ్ మన అటవీ శాఖ తరపు నుంచి కూడా టీం అందరూ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన అటవీ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలకి అట్ ద సేమ్ టైం పులికి ఎటువంటి హాని కలగకుండా మన జ్యూరిస్డిక్షన్లో ఉన్నంత ప్రకారము ఇరువురిని కాపాడడానికి మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాం. చివరగా మేడం, పులిని బంధించే ప్రయత్నం చేస్తారా? ఫ్రీగా అది వెళ్ళేటువంటి రూట్ల లోపల సెక్యూరిటీ కల్పిస్తారా? ఏంటి మీ ఇంపార్టెన్స్ మీ అటవీ శాఖ? సో మనకి పులి నుంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనంత వరకు అండ్ ప్రజల నుంచి పులికి ఎటువంటి ఇబ్బంది లేనంత వరకు పులిని ఎట్లా మూమెంట్ ఉంటే దాని ప్రకారమే మేము ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగడం కానీ ఎటువంటి సిచ్యుయేషన్ ఏమన్నా వస్తే అప్పుడు మనము పులిని ట్రాంక్విలైజ్ చేయడానికి కానీ దేనికైనా కానీ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి చీఫ్ వైల్డ్ వార్డెన్ గారి పర్మిషన్తో ట్రాంక్విలైజ్ కానీ బంధించడం కానీ ఏది చేయాలన్నా కానీ ముఖ్య ఉద్దేశం చీఫ్ వైల్డ్ వార్డెన్ యొక్క ఆదేశాల ప్రకారమే చర్యలు తీసుకోవడానికి మనం అన్ని రకాలుగా ప్రిపేర్డ్గా ఉన్నాము. గతంలో ఏరియా నుంచి ఉన్న పులి టెరిటరీ ఇట్లా ఉందా? ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆధారాలు ఉన్నాయి మేడం? సో ప్రస్తుతానికైతే ఇటీవల కాలంలో పులి సంచారం అనేది మన జనగాం జిల్లాలో జరగలేదు. అండ్ ఇది కూడా మనకి ఇక్కడే ఉంటుంది అని కూడా గ్యారంటీ లేదు. సో నాకు తెలిసి పులి మూమెంట్ జరుగుతుంది. ఒకసారి మనకి మూమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనము పులి నిజంగానే ఇక్కడ ఉండాలనుకుంటుందా అండ్ ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిందా అనే దాన్ని బట్టి మనము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి పులికి సంబంధించినటువంటి
ట్రాకింగ్లో అటవీ శాఖ అధికారులు పూణే నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీం రెస్క్యూ కూడా వచ్చారు. వీళ్ళంతా కూడా ఒక టెక్నికల్గా స్పెషల్ టీము పులిని పాద ముద్రల ద్వారా దానికి సంబంధించిన పగ్ మార్క్స్ ద్వారా ఎటువైపు నుంచి వెళ్ళింది, దానికి సంబంధించిన మూమెంట్ ఎట్లా ఉందనేది కూడా ఈ యొక్క టెక్నికల్ బృందము పూణేకి సంబంధించినటువంటి వైల్డ్ యానిమల్స్ రెస్క్యూ బృందం అయితే పరిశీలన చేస్తుంది. ప్రస్తుతము రఘునాథపల్లి మండలానికి చెందినటువంటి మండలగూడెం వద్ద ఒక లేగ దూడను చంపడం జరిగింది. ఆ చంపినటువంటి ప్రాంతంలో ఆ టీం అంతా కూడా పరిశీలిస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడికి టైగర్ వచ్చి ఏదైతే ఆ లేగ దూడను చంపిందో మళ్ళీ ఆ మాంసాన్ని తినడానికి టైగర్ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా టైగర్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలుసుకునేందుకు ప్రస్తుతం ఆ టెక్నికల్ టీం ప్రస్తుతం ఆ ఘటనా స్థలానికి చేరుకొని అయితే పూర్తిగా పులి కోసం అయితే ట్రాప్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి గత 2 రోజుల నుంచి జనగామ జిల్లాలో సంచరిస్తున్నటువంటి పెద్ద పులిని ఫ్రీ ప్యాసేజ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. పులికి ఎవరు కూడా హాని కలగకుండా చూసుకుంటాం. మరోవైపు పులి ద్వారా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా 2 రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. పులికి కనుక ఏదైనా సిచ్యువేషన్ వస్తే మాత్రం ట్రాంకులేట్ చేయడానికి ఉన్నతాధికారుల పర్మిషన్తో బంధించే ప్రయత్నం కూడా చేస్తున్నామంటూ కూడా హనుమకొండ డిఎఫ్ఓ లావణ్య చెప్తున్న పరిస్థితి.